ఛానల్ ప్రదీప్ ప్రెస్. నా ఛానల్ ఎంతో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే పక్కగా ఒక లైక్ చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన అల్లు అర్జున్ పూజ హెగ్డే అల వైకుంఠపురం ఫోటో ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. డీటెయిల్గా క్లారిటీగా చూపిస్తా. సో మీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ మీరు మాత్రం, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓకేనా? చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా, ఎక్కువ రీచ్ అయితే అవుతుంది, ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్గా పిఎస్సిసి చూసారు కదా, పిఎస్సిసి అప్లికేషన్ అది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, పిఎస్సిసి ఇంటర్ఫేస్ అయితే ఫస్ట్ ఇలా వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, అక్కడ మీరు ఈ యాప్ లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిక్సెట్లో ఎందుకు చేయట్లేదంటే పిక్సెట్ అసలు వాడొద్దు భయ్య, వేస్ట్ అని కాదు, కానీ మనకి అంత క్లారిటీ అవి రావు కాబట్టి. సో మ్యాక్సిమం మీరు ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఒకవేళ వస్తే చాలా ఈజీ ఇది మాత్రం, ఓకేనా? సో ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కదా, షేర్ సింబల్, ఇమేజ్ ప్లస్ లాగా. సో ఇమేజ్ ప్లస్ పైన క్లిక్ చేయండి, ఫోటో లైబ్రరీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీకున్న ఫైల్స్ అన్నీ వస్తాయి, ఏ ఫైల్స్ ఉన్నాయో మీ ఫోన్లో అలా, ఓకేనా? ఫస్ట్ మనం ఒక హెచ్డి ఎంబీ ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో మీ ఫోన్లో ఒక ఎక్కువ ఎంబీ 9 MB 10 MB ఉన్న పిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఒక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ పిక్ చూసారు కదా ఇక్కడ లాస్ట్, ఈ పిక్ పైన ఇలా క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ చేసాక ఇలా అయితే వచ్చింది కదా, ఇది మెయిన్, ఓకేనా? మీరు కష్టం అనుకుని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఈజీ చెప్తున్నా కదా. జస్ట్ ఒక్క 5 మినిట్స్లో కూడా కాదు, 3 మినిట్స్లో చేసేయచ్చు. మీకోసం ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను చాలా స్లోగా నీట్గా చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లేయర్స్ సింబల్లో ఉన్నాయి కదా చూడండి, ఇక్కడ ఈ సైడ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో మీరు ముందు ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి మీకు కావాల్సిన పిక్ అయితే ఇందులో ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా ఈ యారో పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వచ్చేస్తాయి. మళ్ళీ మీకు కావాల్సిన పిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అల్లు అర్జున్ పిక్ అయితే సెలెక్ట్ చేస్తాను, అల్లు అర్జున్ పూజ హెగ్డే. చూసారు కదా ఈ పిక్ ఫస్ట్ ఉంది, యాడ్ క్లిక్ చేసి దీన్ని అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన సైజులో. మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో అడ్జస్ట్ చేయండి. మిగతాదంతా కట్ అయిపోతుంది కింద పోర్షన్. మళ్ళీ ఇలా రైట్ క్లిక్ ఇవ్వగానే చూసారుగా కట్ అయిపోయింది, ఎలా ఉంది. సో ఈ ఇమేజ్ సైజ్ అయితే మనం, ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నీట్గా నేను డైరెక్ట్గా పిఎన్జీ యాడ్ చేసేపోతున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకా పిఎన్జీ ఎలా చేయాలో డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు దాన్ని వాచ్ చేసి పిఎన్జీ క్రియేట్ చేసుకుని ఇక్కడ అల్లు అర్జున్ అయితే చేయండి, ఓకే? సో ఇలా అయితే 2 లేయర్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, కామన్ ఇదంతా, ఓకే? మళ్ళీ ఈ పిక్చర్స్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నా పిఎన్జీ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను అటో స్టిల్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటారు ఆల్రెడీ ఆ పిక్. సో దానికోసమే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేను చేసిన కేజీఎఫ్ ఎడిట్స్. సో ఫస్ట్ ఇప్పుడే నేను ఎడిట్ చేసే ముందు పిఎన్జీ అయితే క్రియేట్ చేసుకుంటా. ఎక్స్పెషల్లీ పిఎన్జీకి టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇదిగోండి నా పిఎన్జీది యాడ్ చేస్తున్నా, క్లిక్ ఆన్ యాడ్. ఓకే, ఇప్పుడు జూమ్ చేయండి. కొంచెం క్రాస్గా ఉండడం వల్ల కష్టం అయిపోతుంది, ఎక్స్ప్లెనేషన్లో క్రాస్గా చెప్పాలి మరి. అయ్యో బాబోయ్, సరిగ్గా, ఓకే. ఇది కొంచెం చిన్నగా ఉంది, కొంచెం కష్టం అవుతుంది, ఓకే. ఈ యాంగిల్, ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు నేను వాళ్ళిద్దరం ముందు వచ్చాను కాబట్టి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి.
సో మీరు ఎప్పుడైనా వీడియో చూసేటప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్నట్టు కాకుండా. సో అగైన్ ఈ 3 లేయర్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసారా? క్లిక్ చేసాక ఇలా 3 లేయర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పై లేయర్ ఉంది కదా, దాన్ని ఇలా కిందకి తీస్తే అయ్యే బాబోయ్ సరే ఇలా ఉంది కదా, దీనికి ఇప్పుడు అది అంత అవసరం లేదు. ఓకే సరే, ఇక్కడ ఎర్రర్ సింబల్ ఉంది కదా చూడండి, ఈ ఎర్రర్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇలా 4 టూల్స్ అయితే వస్తుంది. ఒకటి ఇమేజ్ పిఎన్జిలా చేసుకోవడానికి, ఒక పోర్షన్ ఎఫెక్ట్స్ అండ్ ఎర్రర్స్ అండ్ ఇవి క్లీనింగ్. ఓకే, సో మనకి ఇది అంతా అవసరం లేదు. సో థర్డ్ పోర్షన్లోకి వెళ్తాం. ఎర్రర్స్ సింబల్ ఉంది కదా, ఎర్రర్స్ పైన క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసి ఈ ఫ్లో, ఆపోసిటీ, హార్డ్నెస్ అన్నీ ఫుల్ పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో మనం ఎరేజ్ని పెట్టుకుంటాం. సో ఇది మెయిన్. సో ఇప్పుడు ఈ లేయర్స్ పైన క్లిక్ చేయండి. దీని యొక్క ఒపాసిటీ అనేది లైట్గా చూసారు, అల్లు అర్జున్ హ్యాండ్ లైట్కి కనబడేటట్లుగా. ఓకే, ఈ యాంగిల్లో క్లిక్ చేసి అగైన్ ఇక్కడ సైడ్ క్లిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ పైన ఉన్న పోర్షన్ అంతా ఇలా అరెస్ట్ చేసేయండి. అంతే, చాలా సింపుల్ అయ్యా, ఎవడైనా చేసేయచ్చు. నేను పెద్ద తోపు ఎడిటర్ అయితే కాదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు మామూలుగా ఎడిటింగ్ మీద సరదాగా ఉండి నేర్చుకున్నా. కానీ ఎడిటింగ్ నేను చేయలే, ఏదో టిక్టాక్స్ చేసుకున్నాను. టిక్టాక్ పోయి ఎడిట్ చేస్తాం అనేసి అలా ఎడిటింగ్ చేస్తాను, ఖాళీగా ఎడిట్ చేస్తామని. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని ఇప్పుడు ఇలాగే అరెస్ట్ చేయడమే మన పని. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ర్యాస్ ఎడిట్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అక్కడ మెసేజ్ చేయండి. ప్రతి ఏ డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? క్రాస్గా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. ఓకేనా? ఇలా అరెస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇలా అరెస్ట్ చేశారు కదా, చూసారా? స్టిల్ కూడా మీరు కొంచెం అనుకున్న విధంగా ఉంటే ఎడిట్స్ కూడా లుక్ వస్తుంది. అదే స్టిల్ యాంగిల్ అదే యాంగిల్ ఉంటే ఏమో. ఇప్పుడు ఈ పిక్ ఉంది కదా, ఈ లేయర్ ఇలా ఉంది కదా, ఈ లేయర్ పైన ఈ డబుల్ లేయర్స్లో ఉన్న ఒపాసిటీ సేమ్ మళ్ళీ మామూలు చేశాను ఫ్రెండ్స్. ఓకే, నేను మామూలు చేసేసారు కదా. ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది. అల్లు అర్జున్ టీషర్ట్కి ఇక్కడ వైట్గా ఉన్నది. సో దాన్ని ఇప్పుడు మనం కవర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా ఒక చిన్న అంటే నేర్చుకోవాలి మరి, తప్పదు. సో ఈ ఎరేస్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇది మళ్ళీ ఎరేజ్ పోర్షన్కి వచ్చేయండి. ఎఫెక్ట్స్ ఈ స్ప్రేలా ఉంది కదా, ఓన్లీ ఇక్కడ పెయింట్ టూల్ అని వచ్చింది కదా, పెయింట్ టూల్ చూసారు కదా, పెయింట్ టూల్. ఓకేనా? పెయింట్ టూల్ క్లిక్ చేశారు కదా, ఇలా స్లైట్గా జూమ్ చేయండి ఫ్రెండ్స్. కలర్ పైన క్లిక్ చేయండి. కలర్కి వచ్చేసరికి ఇది ఉంది కదా, జస్ట్ అక్కడ కొంచెం మన ఎల్లో కలర్ అయితే ఇప్పుడు వేయబోతున్నాం. ఓకే, ఈ మాత్రం సరిపోతుందిలే. సో ఇలా జూమ్ చేసి చూసారు కదా, ఎల్లో కలర్ వస్తుంది. అంతే, మనకు వచ్చేసింది. అంతే, మనం ఏ పిక్ చేసినా బాగే ఉంటుంది. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం లైట్ రూమ్లో చేస్తే అక్కడ సింపుల్గా సూపర్ అయిపోతుంది ఏ పిక్ అయినా. సో మీకు ఇప్పుడు లైట్ రూమ్లో చేసి చూపించాలా వద్దా? ఓకే, చూసారు కదా, కవర్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఇంకా చిన్నది ఉంది, చేసేద్దాం. స్కిన్ పైకి లైట్ వెళ్ళినా పర్లేదు, ఏం కాదు. పిక్ని ఎవడ ఇంత బాగా జూమ్ చేయడు కదా, మనం తప్ప. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా మోర్ సపోర్ట్ చేస్తారని నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మోర్ వీడియోస్ అయితే చేయడం అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్. సో ఇలా అయితే అయిపోయింది. సో క్లిక్ ఆన్, అంతే అయిపోయింది. క్లిక్ ఆన్ డన్, సేవ్.
సేవ్ క్లిక్ చేస్తారు కదా. ఇప్పుడు దాన్ని మనం గ్యాలరీలోకి ఎలా సేవ్ చేయాలని చూపిస్తే, ఇది పిఎస్సిసిలో నాకు కూడా స్టార్టింగ్లో తలకాయ నొప్పులు అయ్యింది. ఎలా సేవ్ చేయాలో నాకు కూడా తెలిసేది కదా ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ కొట్టండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఎన్ని పిక్స్ కావాలో అన్ని పిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 2 3 4. ఓకేనా, మనకి ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి ఇది ఒకటే కాబట్టి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఓకే, పిక్ అయితే సేవ్ అయిపోయింది. ఫుల్ హెచ్డితో బుర్ర పోడ్లా రెడీ అయిపోయి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పిక్ చూసారు కదా, ఇది కొంచెం ఫేస్ కలర్స్ అన్నీ ఒకలా వచ్చాయి. ఇది నేను లైట్ రూమ్లో రీటచ్ చేసే కాబట్టి మళ్ళీ లుకింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. లైట్ రూమ్లో రీటచ్ చేశాను. సో మీరు కూడా లైట్ రూమ్లో ఈజీగా ఎడిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే పక్కగా ఒక లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూసిన ప్రతి ఒక్కరూ. అండ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టిన్